పెద్దలు కొన్ని విషయాలు చెప్తారు మనకు. వాటిని పాటించాలి. మనం చాలా వరకు వాళ్ళు చెప్పిన మాటల్ని పెడచెవిన పెడతాం. పట్టించుకోము. వాటిని పద్ధతిగా విన్నప్పుడు, వాటిని జీవితంలో అప్లై చేసినప్పుడు వాటికుండే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. వాటిని పాటించకుండా పక్కన పెడితే ఫలితాలు ఎట్లా ఉంటాయి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. పెద్దలు చెప్పే ఆ మాటల్లో ఒక మాట ఏంది అంటే, దేన్ని కూడా తెగేదాకా లాగొద్దు అని చెప్పి. దేన్ని కూడా తెగేదాకా లాగొద్దు అని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు. సో మరిప్పుడు బండి సంజయ్ ఏం లాగిండు అంటే మనం గత 10 రోజులుగా చూస్తూ ఉన్నాం. వాస్తవానికి బండి సంజయ్ చేసినటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏంది అంటే, కొడుకును వెంటనే సరెండర్ చేయకపోవడము, కొడుకును వెంటనే పోలీసులకు అప్పచెప్పకపోవడం. కొడుకు మీద పోక్సో కేసు అయిందన్న వెంటనే, కేసు అవుతుందన్న వెంటనే కౌంటర్గా ఇంకొక కేసు దాఖలు చేయడం. ఆ కేసు పెట్టేసరికి అది ఇంకా పెంట పెంట అవ్వడం. అంటే ఇక్కడ బాధితురాలు వదిలేసి, బాధితురాలు పెట్టినటువంటి కేసును బైపాస్ చేయడానికి వీళ్ళు ఇంకో కేసు పెట్టిరని అక్కడి నుంచి ఒక ప్రచారం మొదలైంది బండి సంజయ్ మీద. సో అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రచారము ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు అది ఏకంగా బండి సంజయ్ రాజీనామా దాకా వచ్చింది. బండి సంజయ్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ఇవాళ కంప్లీట్గా గల్లీ గల్లీలో అదే నినాదం వినిపిస్తూ ఉన్నది. జిల్లాల నుంచి హైదరాబాద్ సిటీ దాకా, చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దాకా ఇవాళ మొత్తం అదే నడిచింది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడుస్తూ ఉన్నది. రిజైన్ బండి సంజయ్ అని హ్యాష్ట్యాగ్ పెట్టి నడిపిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో చాలా చోట్ల బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేసారు, రాస్తారోకోలు చేసారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలి, ఆయనకు ఎంపీగా కేంద్ర మంత్రిగా కూర్చునే అర్హత లేదని చెప్పి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా వచ్చి ధర్నాలు ఇవన్నీ కార్యక్రమాలు చేసారు. రేవంత్ రెడ్డి ఇలా బండి సంజయ్కి ఉన్నటువంటి మైత్రి బంధము, పెవికాల బంధం అనేది ఇలా మన అందరికీ కూడా తెలిసిపోయింది. సాక్షాత్తు ఒక కేంద్ర సహాయ మంత్రి తన కొడుకును చట్ట విరుద్ధంగా తను రక్షణ ఇచ్చింది కాబట్టి ఇద్దరు కూడా బండి భగీరథ్తో పాటుగా బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకనంటే ఒకసారి ఈయన A1 కొడుకు అయితే A2 తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేరస్తునికి, చట్ట ప్రకారం నేరస్తునికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా నేరస్తులే అవుతారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇటు హైదరాబాద్లో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర బీఆర్ఎస్ మహిళా నాయకులు పోయి అక్కడ కూడా వాళ్ళు పూజలు చేశారు. ఎందుకంటే బండి సంజయ్ ప్రతిసారి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ గురించే మాట్లాడతాడు. ఎవరన్నా ఏదైనా సవాల్ విసిరితే వస్తావా నువ్వు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అని చెప్పి సవాల్ విసురుతాడు. సో అందుకని వీళ్ళు అక్కడికే పోయి ఏదైతే బండి సంజయ్ ప్రతిసారి అమ్మవారి పేరు ప్రస్తావిస్తారో అదే టెంపుల్ దగ్గరికి పోయి బండి సంజయ్కి సవాల్ చేశారు. బండి సంజయ్ నువ్వు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ కూడా చేశారు. ఎవరి మీద, హరీష్ రావు గారి మీద ఎవరి మీద సవాల్ విసిరాలన్నా, వాళ్ళని ఛాలెంజ్ చేయాలన్నప్పుడు వారు నిత్యం వాడే మాట తడి బట్టలతో నేను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వస్తాను, మీరు వస్తారా అని చెప్పి వారు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మేము కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అన్న నీ పుణ్యమే ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారిని ఒకటే కోరినాం, మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉండడం వల్లే పోలీసు వాళ్ళు బండి సాయి భగీరథను అరెస్ట్ చేయకుండా వారం రోజుల పాటు తత్సారం చేసినారు. ఇదే పదవిలో మీరు ఇంకా కొనసాగుతూ ఉంటే బండి సాయి భగీరథ కేసు నీరుగారిపోతుందేమో అనే ఆలోచన ప్రజలలో బాగా ఉన్నది. కాబట్టి మీరు చెప్పినా చెప్పకపోయినా కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ఇప్పటికి వారం రోజులు దాటేసుకుంటూ వచ్చినారు. భవిష్యత్తులో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి ప్రజల్లో ఇంకా కూడా అట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి బండి సంజయ్ గారు మీకు మీరే బాధ్యత వహించి మీరు మీ పదవికి రాజీనామా చేస్తే దేశం మొత్తం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా గర్విస్తుంది మిమ్మల్ని చూసి. కాబట్టి మీకు అట్లాంటి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడానికి ఈరోజు మేము వచ్చినాం. సో ఇప్పుడు ఈ సినిమా అంతా నడుస్తూ ఉంది, రాజీనామా రాజీనామా రాజీనామా. 2 రోజుల క్రితం వరకు అరెస్ట్ అని నడిచింది. ఇప్పుడు రాజీనామా 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 దాకా వచ్చింది. సో మరి దీనికి ఎవరు కారణం? ఇంత సినిమా కావడానికి ఎవరు కారణం అంటే బండి సంజయ్ కారణం. ఎప్పుడైతే కొడుకు మీద పోక్సో కేసు అయిందో అప్పుడు వెంటనే తీసుకుపోయి పోలీసులకు సరెండర్ చేసి, ఇగో నా కొడుకుని నేను మీకు అప్పచెప్తున్నా, మీరు తప్పు చేసి అంటున్నారు, కేసు నమోదైంది కాబట్టి నేను ఒక బాధ్యత గల ఎంపీగా, బాధ్యత గల కేంద్ర మంత్రిగా నా కొడుకుని మీకు అప్పచెప్తున్నా, తీసుకోండి, అరెస్ట్ చేయండి, చేసి విచారణ జరిపి వాస్తవం ఏదో అబద్ధం ఏదో తేల్చండి అని చెప్తే సినిమా వేరే రకంగా ఉండేది. ఇవాళ బండి సంజయ్ పరిస్థితి రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండేది. రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా బండి సంజయ్ పేరు మారుమోగేది పాజిటివ్ వేలో. ఒక కొడుకు మీద ఆరోపణలు వస్తే బాధ్యతగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిండు, అరెస్ట్ చేయించిండు, తప్పేదో నిజమేదో తేల్చమని చెప్పిండు, గొప్ప వ్యక్తి అని చెప్పి అందరు అనుకునేటోళ్ళు. కానీ బండి సంజయ్ అట్లా చేయలేదు. చేయకుండా
కొడుకును దాచిపెట్టుడే తప్పు నిందితుడిని. సో దాని మీదకి వెళ్ళి ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి ప్రచారం చేయించారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి భగీరథ్ మంచోడు అమ్మాయి చెడ్డది అన్నట్టుగా కంప్లీట్గా పెద్ద క్యాంపెయిన్ నడిపారు. సో ఆ క్యాంపెయిన్ కూడా బ్యాక్ ఫైర్ అయింది. దాని మీద కూడా కేసు నమోదైంది. ఇప్పుడు అన్ని వీడియోలు డిలీట్ చేసుకుంటూ ఆల్రెడీ దాదాపు ఒక 15 నుంచి 20 మంది మీద కేసులు నమోదైనాయట. మెల్లగా వాళ్ళందరూ కూడా ఆ వీడియోలు డిలీట్ చేసుకుంటా మెల్లగా ఎక్కడో పరారైపోతున్నారు. ఇన్ని రోజులు స్టూడియోలో కూర్చొని వార్తలు చేసిన వాళ్ళు ఇప్పుడు స్టూడియోలో వదిలేసి ఎక్కడెక్కడో పరారైపోయి షార్ట్కు దాచుకొని వీడియోలు చేసుకునే పరిస్థితి వచ్చింది. సో ఇలా కంప్లీట్గా బండి సంజయ్ చేసినటువంటి తప్పిదాలు, తప్పటడుగులు, మరేనేం చిన్న లీడర్ కూడా కాదు, అంత పెద్ద లీడర్. సో ఇవన్నీ తప్పిదాలనే వేసుకుంటా వచ్చింది. నేను 1-2 ఎగ్జాంపుల్సే చెప్పుకుంటూ పోతే ప్రతి మూమెంట్లో ఈ ఇష్యూలో బండి సంజయ్ తీసుకున్న ప్రతి నిర్ణయంలో తప్పిదాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో బ్యాక్ ఫైర్ అయిన అంశాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటే చాలా పెద్దగా అవుతుంది ఇష్యూ. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్వి మాత్రం నేను మీకు వివరించిన. ఎందుకు ఇవి ఎగ్జాంపుల్స్ చెప్పినా అంటే ఒక అహంకారపూరిత ధోరణితో ఆయన వ్యవహరించిండు అనేది మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది. నన్ను, నా కొడుకుని అరెస్ట్ చేస్తారా, అది చేస్తారా? ఎందుకంటే ఆ కేసు వార్త వచ్చిన వెంటనే ఇక్కడ నరేంద్ర మోడీతో పాటు సభలో పాల్గొని ఆ రోజు ఎట్లా మాట్లాడారో చూసినాం మనం. దేవుళ్ళ పేర్లు తీసుకొని భారత్ మాతాకి జై, జై శ్రీరాము. అసలు కొడుకు ఇష్యూకి దీనికి సంబంధం లేదు, కానీ ఆయన నినాదాలు తీసుకున్నాడు. సో అక్కడికి అయిపోయిందా? అయిపోలే. మళ్ళీ కరీంనగర్లో ఒక యాత్ర జరిగితే, హిందూ ఏకతా యాత్ర జరిగితే అందులో కూడా మళ్ళీ సేమ్ కొడుకు చేసిందే తప్పు, దానికి మళ్ళీ ఈ అంశాన్ని ఆపాదించాడు. మతాన్ని తీసుకొచ్చి, హనుమంతుని తీసుకొచ్చి, రామాయణాన్ని తీసుకొచ్చి దానికి ఆపాదించాడు. నన్ను, నా కుటుంబాన్ని ఇట్లా ఇబ్బంది పెడుతురు, కన్నపేగు తల్లడిల్లిపోతుందంటే కన్నపేగు అందరు మీరు మాట్లాడినప్పుడు కూడా చాలామంది కన్నపేగులు తల్లడిల్లినాయి. అక్కడైనా నా ఫ్యామిలీని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇబ్బంది పెట్టేటోని ఎవరిని వదిలిపెట్ట, నేను హనుమంతుడు లంకను దహనం చేసినట్టుగా నేను మొత్తం అందరినీ దగ్ధం చేసి పడేస్తా అని చెప్పి వేదిక మీద నుంచే వార్నింగ్లు ఇచ్చాడు. సో ఇవన్నీ క్లియర్గా నెగిటివ్ సైన్స్ పంపించినాయి ప్రజల్లోకి. ఇందులో ఏదో బీఆర్ఎస్ పార్టీ పని కట్టుకొని చేసిందని చెప్పేసి వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు. కాకపోతే ప్రజల్లో ఈ చర్చ బలంగా జరుగుతూ ఉన్నది, ప్రజల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది చర్చ. ఇదంతా కూడా చిన్న కేసుల్లోనే ఎట్లా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు, ఎట్లా లాక్కపోతున్నారు పోలీసులు, ఈ కేసులో ఎట్లా బిహేవ్ చేసిరనే విషయాన్ని ప్రజలు గమనించారు. అందుకే ప్రజలంతా కూడా రూట్ లెవెల్లో, గ్రామీణ స్థాయిలో చర్చ జరుగుతున్నది. సో పాపం ఆ సెగ తగిలినట్టున్నది, ఆ సెగ తెలిసినట్టున్నది. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వల్ల చాలా ఆగ్రహంతో ఊగిపోయారు. మీకు వేరే కార్యక్రమం లేనట్టు మీ లీగల్ సెల్ టీము, మీ సోషల్ మీడియా టీము, మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీము ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ ద మోరల్ రైట్ యువర్ గాట్? అయిపోయింది. వాట్ ఈస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా మీరు రాజకీయాన్ని విత్డ్రా కాండి. ఫైట్ పొలిటికలీ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి వేరే పని లేదు, మా మీద పడి ఏడుస్తున్నారు, అది కుటుంబ సమస్య. ఆ కుటుంబ సమస్య అయితే ఎందుకు మా మీద పడి ఏడుస్తున్నారు, ఆయన కొడుకు తప్పు చేసిండు, ఆయన కాదు కదా తప్పు చేసింది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే గతంలో బండి సంజయ్ మాట్లాడిన మాటలే చాలా ఉన్నాయి. బండి సంజయ్ ఇట్లాంటి కేసులు అయినప్పుడు, ఇట్లాంటి అంశాలు జరిగినప్పుడు కేసీఆర్ రాజీనామా చేయాలి, కేటీఆర్ రాజీనామా చేయాలి, మంత్రులు రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడినటువంటి ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. మైనర్ బాలిక ఉదంతము, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు, అందరినీ మేనేజ్ చేస్తున్నారు. దాన్ని ఇంత పెద్ద సంఘటన, చిన్న సంఘటన చిత్రీకరించి కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాపం తెలుస్తుంది మీకు బిడ్డ. ఎవరైతే వాళ్ళకి సహాయం చేస్తారో పాపం తెలుస్తుంది. పుట్టగా ఉండదు, పురుగు కూడా చచ్చిపోతారు మీరు. మీ కూడా కుటుంబాలే, మీకు కూడా ఒక మైనర్ బాలిక మీద జరిగితే మీకు లేరా పిల్లలు? మీకు ఇంత సంఘటన జరిగితే వాళ్ళ బట్క చీపంతా మడదంపి రే మైనర్ బాలికల మీద చేస్తే ఇట్లా పనిష్మెంట్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ధైర్యంగా సమాజం లోపల ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి. ఇది ధైర్యం ఉన్న ప్రభుత్వం అయితే, అరే అంత పెద్ద సంఘటన జరిగితే దాన్ని దుండగులను కాపాడే ప్రయత్నం చేస్తే ఇంతకంటే మూర్ఖతను సిగ్గుచని కూడా కాదు. మీ బతికే కాదు ప్రభుత్వం. అమ్మాయి బతుకు నాశనం చేసిన ఫాల్తుగాళ్ళు, గుచ్చగాళ్ళు. కనీసం ఈ విషయంలో అయినా కూడా మానవత్వంతో వివరించకుండా మీరు మానవ మృగాలాగా వివరిస్తే సమాజం లోపల ఏ విధంగా ధైర్యం వస్తుంది, ఏ విధంగా భరోసా వస్తుంది? సో అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిర్రు. మరి ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి కొడుకే తప్పు చేసినప్పుడు ఆయన రాజీనామా చేయమనడంలో తప్పేముంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అని చెప్పి వాళ్ళంతా కూడా
డిమాండ్ చేస్తున్నారు. బండి సంజయ్ మాట్లాడే మాటలు, బండి సంజయ్ తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి సోషల్ మీడియా ద్వారా. వెళ్ళిపోయి ఆయనే ప్రతి చోట ప్రతి సందర్భంలో అహంకారపూరితంగా వ్యవహరించిండు. ఎక్కడ కూడా చట్టానికి లోబడి చేయలేదు, చట్ట ప్రకారం జరగాల్సిన జరగలేదు. అక్కడ కొడుకు తప్పు చేసినా కూడా నేను వెనకేసుకు వస్తుండు, మళ్ళీ బెదిరిస్తున్నాడు పైకి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ప్రజల్లో కూడా తీవ్రంగా ఆగ్రహం పెరిగింది. పెరిగేసరికి ఇప్పుడు దాన్ని ఇంకా వీళ్ళు టేకప్ చేసేసారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టేకప్ చేసేసి ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. సో రేపటి రోజున ప్రజలు కూడా రోడ్డు మీదకి రావచ్చు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చి మీరు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ప్రజలు కూడా రావచ్చు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చారు, రేపు వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేష్టలు అవన్నీ కూడా అట్లున్నాయి కాబట్టి. అహంకారాన్ని పక్కన పెట్టి ఫస్ట్ డే 1 ఈయనే సరైన నిర్ణయం తీసుకుంటే పాపం ఇక్కడ దాకా రాకపోయేది. ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ ఢిల్లీ దాకా పోతా ఉన్నది. సో త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ ఉన్నది అని చెప్తా ఉన్నారు. సో ఆ పునర్వ్యవస్థీకరణలో బండి సంజయ్ గారు ఉంటారా ఉండరా, ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ ప్రెజర్ పెరుగుతూ ఉన్నది రాష్ట్రంలో. ఈ పునర్వ్యవస్థీకరణలో దాదాపు బండి సంజయ్ సీటు పీకేస్తారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఆయన మాత్రం నేను రాజీనామా చేయను, మీరు తీసేస్తే తీసేస్తే నేను మాత్రం చేయను అని చెప్పి చెప్పిరంట. కాకపోతే ఇక్కడ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, ప్రెజర్ పెరుగుతూ ఉన్నది. కాబట్టి మరి కేంద్రంలో మోడీ సర్కారు కూడా ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ.